యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చదువుకోబోయే తగిన భాగం యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. దేవుడి లోకమును ఎంతో ప్రేమించున్నాడు గాక తన అద్వితీయ కుమారుడు పుట్టిన వారిని విశ్వసించిన ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అంగీకరించింది. ఇక్కడ దేవుని లోకం ఎంతో ప్రేమించి ఉన్నారు గాక. ఇక్కడ లోకం అంటే ఎవరు? లోకం అంటే నువ్వే. దేవుడు నువ్వు ఎంతో ప్రేమించున్నారు. తన అద్వితీయ కుమారుడు పుట్టిన ప్రతి వారి యందు నశింపక నిత్యజీవం పొందినట్టు విశ్వసించుడి. ఇక్కడ మనము ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని పట్ల ఆధారపడి ఉంటాము, అప్పుడు మన పట్ల గొప్ప కార్యాలయం చేయడానికి సిద్ధపడతాడు. ఇప్పుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఉన్నాడు. లోకం అంటే నిన్ను ఆయన ఎంతో ప్రేమించి ఉన్నారు. కానీ మనం మాత్రం మన విలువైన సమయాన్ని, మన దేవుని ఇచ్చిన సమయాన్ని, మన విలువైన జీవితాన్ని, మన విలువైన రోజుని మనం ఉపయోగించుకోకుండా మనం దాన్ని వృధా చేసుకుంటూ ఏది ఉపయోగపడే విషయాలకు మనం కేటాయించకుండా అనవసరమైన విషయాలకు కేటాయించుకుంటూ లోకంలో పడిపోతూ, లోకంలో ఉండిపోతూ, ఏదైతే మోసమైన విషయాల్లో లోబడుతూ మద్యపానము, ధూమపానము, విచారత్వము, ఇంకోటి అంటూ మనం అప్పుడే ఆగిపోతున్నాం. కానీ దేవుడి లోకంలో ఎంతో ప్రేమించి ఉన్నారు అంటే నిన్ను ఎంతో ప్రేమించి ఉన్నారు. కానీ నీవు లోకంలో ఆగిపోవట్లేదా? నీవు లోకంలో లోబట్లేదా? లోకంలో నిండిపోవట్లేదా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమించగా నీకు లోకంలో సంబంధం ఏంటి? లోక ప్రేమతో నీకు అవసరం ఏంటి? లోక ప్రేమతో నీకు అవసరం ఏంటి? లోక సంబంధం విషయాలతో నీకు అవసరం ఏంటి? ఈ రోజున మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, లేకపోతే వ్యభిచార లక్షణం కావచ్చు, లేకపోతే అమ్మాయి ఆడుకునే విషయాలు కావచ్చు, ఇది కూడా నీకు కొంతకాలం ఆనందం ఇస్తుంది. కొంతకాలమే నిన్ను కొన్ని రోజుల పట్టు నిన్ను వేరే ఆలోచన తప్పిందేమో, కానీ అది శాశ్వత ఆనందాలు ఇవ్వదు. శాశ్వతంగా నిన్ను ప్రేమించదు, శాశ్వతంగా నడిపించదు, శాశ్వతంగా నిన్ను బలపరచదు. కేవలం శాశ్వతమైన ప్రేమ నీకు దేవుడి దగ్గర దొరుకుతుంది. శాశ్వతమైన స్నేహం దేవుడి దగ్గర దొరుకుతుంది. ఈ రోజున నేను నమ్మిన వారు ఎంతమంది మోసం చేయడం తప్పదు. మీ దగ్గర కొన్ని 100 కోట్లు ఉన్నా కానీ, కొన్ని 1000 కోట్లు ఉన్నా కానీ అవి కేవలము కొంతకాలం వరకు నీకు ఆనందాన్ని ఇస్తాయి. కానీ దేవుడి ప్రేమ శాశ్వతంగా నేను ఆశ్రయించి నడిపిస్తుంది. దేవుడి ప్రేమ నీ పట్ల గొప్ప ప్రణాళికతో ఉంటుంది. దేవుడి ప్రేమ నీ పట్ల గొప్ప విశ్వాసంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ రోజున తన అద్వితీయ కుమారులను విశ్వసించిన ప్రతి వారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అంగీకరించుడి అని అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. తన అద్వితీయ కుమారుడు వలె పుట్టిన వారు ఎందుకు విశ్వసించిన ప్రతి వారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అంగీకరించుడి అని అంటే ఇక్కడ మనము ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఏర్పడుకొని మనం ఉంటామో, ఎప్పుడైతే దేవుని పట్ల ఆధారపడి ఉంటామో, ఇప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటామో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవాలను రక్షించు, దేవాలను బలపరచు, నా పేరు నువ్వు ఉన్నావా, నా అండగా నీవు ఉన్నావా అని ఎప్పుడైతే మనం దేవుని విశ్వాసంతో ప్రార్థిస్తామో ఆయన ఆ రోజున నిన్ను గొప్ప చేయటం మొదలుపెట్టింది. ఆయన నీకు ఆ రోజున నీకు తోడండి వెలుగే నింపుతాడు. ఈ రోజున చీకటిని ప్రయాణిస్తున్నావు, ఈ రోజున చీకటిని నడుస్తున్నావు, ఈ రోజున చీకటిని వాగిపోయావు, కానీ గొప్ప వెలుగు నీ విధాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఏర్పడతావో, ఎప్పుడైతే విశ్వాసం నీ నిజంగా ఏర్పరచుకుంటావో అప్పుడు గొప్ప వెలుగు నీ జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ రోజున కొంతమంది యువస్తులు కావచ్చు, వస్తున్న ఆనందాలు ఎక్కువ కోరుతూ ఉంటారు, వస్తున్న విషయాలు ఎక్కువ లోపడుతూ ఉంటారు. అవి ఎప్పుడు కూడా నీకు శాశ్వతమైన ఆనందాలు ఇవ్వవు. అవి ఎప్పుడు కూడా నీకు శాశ్వతమైన ఆనందాలు ఇవ్వవు. కానీ దేవుని ప్రేమ నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చి, శాశ్వత బలాన్ని, సంత వెలుగునిచ్చి నడిపిస్తూ ఉంటది, నేను బయటస్తూ ఉంటది. ఈరోజు ఎంతో మంది యువస్తులు నేను చూస్తూ ఉంటాను. వాళ్ళకి
వయసు అనేది తేడా ఉండదు. వయసు అనేది తేడా ఉండకుండా ఆడపిల్లల పట్ల అసహ్యంగా ప్రవర్తించడం. కొంతమంది చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మద్యపానం, ధూమపానం అంటూ ఆ గోడల దగ్గర, ఈ గోడల దగ్గర కూర్చొని సిగరెట్లు తాగడం, అక్కడ కూర్చొని ముందుకు తాగడం, పెద్ద పెద్ద వాళ్ళకి సహవాసం చేయడం, కొన్ని విషయాలను లోపడటం, ఆడపిల్లల మధ్య తప్పుగా విమర్శించడం, ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా మీకు యూటీలో ఆ ఆనందం కష్టం కాదు. ఆ ఆనందం మీకు శాశ్వతంగా ఉండదు. కానీ కొంతకాలం కొంతకాలం ఆనందం ఉండలేమో కానీ మీ జీవితాన్ని నాశనానికి దారి వేసింది. మీ జీవితము నాశనానికి దారి వేస్తుంది. అలాంటి ఆలోచన మీరు ఉంటే ఈరోజే తొలగించుకో. ఈరోజే నువ్వు ఏర్చుకో. రక్షణ మార్గంలోకి రావాలి. రక్షణ మార్గం మీరు ఉండాలి. దేవుని యొక్క భయభక్తులు ఉండాలి. దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. అప్పుడు మీ జీవితం గొప్ప చేసి మీ జీవితం నూతన నుంచి ప్రసాదించాలని నడిపిస్తాడు. ఈ రోజు యూనివర్సిటీ ఎంతో మంది సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, కొంతకాలం వాళ్ళకి ఏది ఓదార్పు కోరుకుంటారు. కొంతవరకు వాళ్ళు ఏది కొంత ప్రేమను కోరుతారు. వాళ్ళ తల్లిదండ్రులకి అవసరం ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులకి అవసరం ఉండదు. వాళ్ళకి దేవుడికి అవసరం ఉండదు. కానీ లోకం ప్రేమ వాళ్ళకి అవసరం. ఎవరైతే వాళ్ళ పట్ల మాయమాటలు చెప్తారో, ఎవరైతే వాళ్ళని మాయమాటలో నడిపిస్తారో వాళ్ళకి ప్రేమ వాళ్ళకి అవసరం. కానీ శాస్త్రంగా ఉన్న దేవుడి ప్రేమ ఎవరికి అవసరం లేదు. శాస్త్రంగా ఉన్న తల్లిదండ్రులు ఎవరికి అవసరం లేదు. గుర్తుపెట్టుకుని వివరణ ద్వారా మనకి దేవుడు ఇచ్చిన శాశ్వతమైన ఆస్తే మన తల్లిదండ్రులు. దేవుడు వారి పట్ల మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారు. ఈ రోజు ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం. మనకి మంచి చదువుని ఇచ్చి, మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి, మనకి శాస్త్రీయ ప్రేమని ఇచ్చి మనం నడిపిస్తున్నాడంటే మన పట్ల ప్రాణాలుగా గొప్పగా ఉందని మనం గుర్తించాలి. ఆ విశ్వాసం మనం ఏర్పరచుకోవాలి. లోకల విషయాల్లో మనం లోపడకూడదు. లోకల విషయాలు మనం దూరంగా ఉండాలి. దేవుడి ప్రేమకు దగ్గరగా ఉండాలని మనం విశ్వసించి తన అద్వితీయ కుమారుని పుట్టిన ప్రతి వారి యందు విశ్వింపగా నిత్యజీవం పొందినట్టు ఆయన అంగీకరించుడి. మనం ఈ రోజు కూడా ఎప్పుడైతే దేవుని మనం అంగీకరిస్తామో, దేవుని ప్రేమ ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, దేవుని ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో, ఆ రోజున నీ పట్ల గొప్ప ప్రణాళికలను సిద్ధపరిచి గొప్ప చిటిని ఆయన నడిపిస్తాడు. ఈ రోజు అందరూ కూడా వాళ్ళు చిరులు ప్రయాణిస్తున్నారు. వారు చిరుతలో ఉన్నారు. వారు వెలుగంటే తెలియదు. ఈ లోకంలో ఏముంది? మద్యపానం తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ధూమపానం తాగడం వల్ల మన శరీర క్రియలన్నీ నాశనం అవుతాయి.